వెల్కమ్ టు సైరా మీడియా. మనతో పాటు ఈరోజు బెజగం మనోహర్ గారు ఉన్నారు. అసలు బట్టతల ఎందుకు వస్తుంది, దీనికి రావడానికి గల కారణాలు ఏంటని తను 23 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేశారంట. అసలు దానికి కారణం ఏంటి, ఎందుకు వస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నా పేరు మనోహర్ అండి. నాకు సంగారెడ్డిలో శంకర్ డైయింగ్ అండ్ ప్రింటింగ్ షాప్ ఉంది. నన్ను అందరూ సంగారెడ్డిలో శంకర్ అని పిలుస్తారు. నేను గత 23 సంవత్సరాలుగా ప్రజలకు బట్టతల ఎందుకు వస్తుంది అనే దానిపై రీసెర్చ్ మరియు పరిశోధన చేసినాను. ఎందుకు వస్తుంది అనే దానికి కొంతమంది డాక్టర్లు ఏం చెప్పారంటే వాటర్ తాగడం వల్ల అని కొందరు డాక్టర్లు చెప్తారు, కొందరు మద్యపానం అంటారు, కొందరు ఏమంటారంటే ఫర్టిలైజర్ ఫుడ్ అంటారు. ఇవన్నీ మీకు తప్పు అపోహలు చెప్పడం జరిగింది. కొందరు ఆయిల్ ప్రభావం అంటారు. ఇవన్నీ కాదు. మన భారతదేశ ప్రజలు 135 కోట్ల జనాభా. 135 కోట్ల జనాభాలో పురుషులు 68 కోట్లు, స్త్రీలు 69 కోట్లు. దీనిలో 68 కోట్ల పురుషులలో సుమారుగా 8 నుండి 9 కోట్ల పురుషులకు బట్టతల ఉంది. అదే 69 కోట్ల స్త్రీలు ఉన్నారు మన భారతదేశంలో. ఎవరికన్నా బట్టతల ఇప్పటి వరకు ఉందా చూపించిండ్రా మీరు? కొందరు ఏమంటారు ఆలోచించడం వల్ల వస్తుంది అంటారు, కొందరు ఏమంటారు మద్యపానం అంటారు. డాక్టర్లు ఎంతోమంది చెప్తారు, ఎవరి పరిశోధన వాళ్ళది. నేను దీనిపై ఎంత అంటే రీసెర్చ్, అపారమైన రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు ఒకసారి నాకు చిన్న మిస్టేక్ జరిగింది దీనికి. ఇది నేను చెప్పడానికి మీకు, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రజలు బాగుండాలనే నా లక్ష్యం ఇది. ఎందుకంటే ఓన్లీ పురుషులకే బట్టతల ఉంటుంది, మీరు గుర్తుంచుకోండి. స్త్రీలకు ఉందా? 69 కోట్ల స్త్రీలు ఉన్నారు. ఎక్కడన్నా బట్టతల చూపిస్తారా? చూపించలేరు మీరు. ఓన్లీ వాళ్ళకు జుట్టు రాలుతుంది. అది కూడా ఎందుకు రాలుతుందో అది కూడా మీకు తెలియదు. ఏమంటారు వాటర్ ఫాల్ట్ మరియు ఫర్టిలైజర్ ఫుడ్, స్త్రీల మీద కూడా ఏమేమో చెప్తారు. ఇవన్నీ తప్పు. మరి ఇదే 68 కోట్ల పురుషులు ఉంది, వాళ్ళందరికీ బట్టతల ఉంది. ఎంతమందికి ఉంది? సుమారు 8 నుండి 9 కోట్లు ఉంటుంది మన దగ్గర. కానీ ఎందుకు వస్తుంది అనేదాన్ని మీరు ఈరోజు దాకా ఎవరని చెప్పారా? ఎంతోమంది ఏమేమో చెప్తారు. అరే బాటిల్లో నీళ్ళు తాగితే వస్తుంది అంటారు ఎవరు, ఒకరేమో ఫర్టిలైజర్ ఫుడ్ అంటారు. ఇవన్నీ తప్పు. చిన్న చిట్కా అండి. దీని గురించి ఎలాంటి మందులు అవసరం లేదు, ఎలాంటి పథ్యం ఉండకూడదు, ఎలాంటి ఏమి వాడాల్సిన అవసరం లేదు ఈ బట్టతల గురించి. నేనేం చెప్తున్నానంటే ఈ 7-8 కోట్ల జనాభా కూడా 7-8 కోట్ల జనాభా కూడా ఎందుకు వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి. ఈ బట్టతల ఎప్పటి నుంచి వస్తుంది అది కూడా తెలుసా మీకు? ఎవరికి తెలియదు. 27-28 సంవత్సరాల తర్వాతనే వస్తుంది. ఎవరికి? పురుషులకు మాత్రమే. స్త్రీలకు అసలు బట్టతలనే రాదు. ఇది మై ఛాలెంజ్. ఎవరికైనా ఉంటే చూపించండి, నేను ఒప్పుకుంటా. అది ఏం మిస్టేక్ అంటే ఈరోజు చెప్తున్నాను క్లుప్తంగా, ఇప్పుడు డైరెక్ట్ మీడియాలో చెప్తున్నాను. ఇక నుంచి ప్రజలు జీవించి ఉన్నంత కాలం ఎలాంటి డిసీజ్ కూడా హాస్పిటల్కు వెళ్ళకుండా చేసే బాధ్యత నాది. ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు, ఎలాంటి పథ్యం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి డిసీజ్కి నేను బీపీ, హార్ట్ అటాక్, డయాబెటిక్స్, వెన్నునొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అర్షమొలలు, కడుపు నొప్పి, ఉబ్బకాయం, చర్మ వ్యాధులు, సోరియాసిస్, థైరాయిడ్, దంత వ్యాధులు, పిల్లలు పొడుగా ఎదగడానికి, వీటన్నిటిపై నేను అపారమైన పరిశోధన చేయడం జరిగింది. 2000 నుంచి 2000 నుంచి 23 సంవత్సరాల జరుగుతుంది. ఇక నుంచి కూడా నా లైఫ్ అంతా ఇదే రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. నేను రోజు రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. ప్రజలు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అసలు ప్రజలకు సబ్జెక్ట్ ఒకటి, జరిగేది ఒకటి. ఇక్కడ వాళ్ళకి ఏమైంది పాపం, వాళ్ళ కడుపు నొప్పి వస్తే ఏమంటారు? డాక్టర్ చెప్పేది ఒకటి, అక్కడ ఉండే సబ్జెక్ట్స్ ఒకటి. మోకాళ్ళ నొప్పులకు ఏమంటారంటే ఏమేమో చెప్తుర్రు. ఇవన్నీ దయచేసి ఎవరు నమ్మకండి. నేను ఈరోజు మీకు క్లుప్తంగా ఈరోజు బట్టతల ఎందుకు వస్తుందో, పురుషులకు ఎట్లా వస్తుందో చూపిస్తా. అది ఇక నుంచి రాదిగా. వచ్చిన వాళ్ళకు కూడా ఏం చేయాలో అది ఎలాగో అంటే మెల్లగా సర్దుతుంది. ఈ బట్టతల ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు క్లుప్తంగా సైరా మీడియా ముందు నేను చెప్తున్నాను. ఇక నుంచి ఏమి చెప్పాలనుకున్నా నేను సైరా మీడియా వారికి ఇంటిమేషన్ ఇస్తాను, ఏది ఎలా ఎందుకు జరుగుతుంది అనేది. ఇప్పుడు బట్టతల ఎందుకు వస్తుంది తెలుసా? మగవాళ్ళు ఏం చేస్తారు, బార్బర్ షాప్కి వెళ్తారండి. బార్బర్ షాప్కి వెళ్ళి మసాజ్ చేయించుకుంటారు. అర్థమైందా? చూడండి నేను చెప్పేది మంచిగా.
అక్కడ ఏం చేస్తారు, మసాజ్ చేయిస్తారు. మసాజ్ చేయించి ఇక్కడ తలపైన కొడతాడు బాగా. ఒకసారి కొడితే ఏమవ్వదు, అక్కడ మన రక్త కణాలు చనిపోతుంటాయి, చచ్చుపడతాయి మెల్లమెల్లగా. అర్థమైంది? ఒకసారి అయితే ఏమవ్వదు, మళ్ళీ ఒకసారి అయితే కూడా ఏమవ్వదు. మీరు ఈ రోజు తర్వాత ఎవరైనా సరే మన తలపై మసాజ్ చేయించకూడదు పురుషులు, దయచేసి. అర్థమైందా? మనకు పట్టతల చాలా మందికి ఉన్నది, ఒకరికి ముందట ఉంటుంది, ఒకటి వెనకాల ఉంటుంది. ఎందుకంటే వాడు ఎక్కడ మసాజ్ చేసి ఎక్కడ కొడతాడో అక్కడ మన రక్త కణాలు చనిపోవడం జరుగుతుంది. మీరు ఈరోజు తర్వాత ఎవరైనా దయచేసి బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ ఎవ్వరు కూడా మసాజ్ చేయించొద్దు. ప్లస్ గుర్తుంచుకోండి, ఓన్లీ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు ఓన్లీ కటింగ్ చేయించుకోండి. మసాజ్ చేయించుకుంటే మీకు బట్టతల 100% వస్తుంది. ఇది మై ఛాలెంజ్. ఇప్పుడు ఇంతమందిలో ఎవరైతే బార్బర్ షాప్కి వెళ్ళకుండా వెళ్తారు, కటింగ్ చేయించుకుంటారు, ఎవరైతే మసాజ్ చేయించుకోరో. నా తల చూడండి, నాకు ఒక్కసారి 2 సార్లు చేస్తేనే ఇక్కడ 2 ఇంటికి వెళ్తేనే ఆపేసుకున్నా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను బార్బర్ షాప్ వెళ్తే ఏం చెప్తాను, మసాజ్ చేయించొద్దు. మసాజ్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా కొడతారండి, అది కణాలు ఏమవుతాయంటే ఒకసారికి ఏమవ్వదు, అది మెల్లమెల్లగా మన కణాల్లో తేజం బలహీనత పడిపోతాయి. ఒకసారి వీళ్ళు ఏమవుతుంది, ఆ మసాజ్ మంచిగా అనిపించి కొడతా పోతుంటారు. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, మీరు ఎక్కడన్నా ఎంట్రికలు ఉంటే రాయండి, వెళ్ళిపోతాయి. ఒక 10 సార్లు మళ్ళీ వస్తే రావు. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. ఏం చిట్కా లేదండి, ఎలాంటి మందులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు దయచేసి నేనేమంటున్నానంటే ఇక్కడ నుంచి మీకు ఎలాంటి డిసీజ్కైనా సరే నేను క్లుప్తంగా వివరిస్తాను. ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు దీని గురించి. ఇంకొకటి చెప్తా చూడండి, ఇందులో స్త్రీలు కూడా చాలామందికి జుట్టు రాలిపోతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? పాపం వాళ్ళకి ఏమంటున్నారంటే ఫర్టిలైజర్ పుట్టు అంటున్నారు. ఇది కూడా తప్పండి, ఇది కూడా చెప్పేస్తున్నా ఈరోజు. స్త్రీలు దయచేసి ఈరోజు తర్వాత మనం స్నానం చేసిన తర్వాత మన తన భారతదేశంలో ఎలా అంటే స్త్రీలు తలకు ఆయిల్ పెట్టడమే మానేసిర్రు. స్త్రీలు ఏం చేసిర్రు, అసలు ఆయిల్ ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది ఎంట్రికలు. ఒకప్పుడు చూడండి, ఆడవాళ్ళు బొత్తుగా నూనె పెట్టేవాళ్ళు. షాంపూలు అసలు వినండి, షాంపూ మాట్లాడకండి మీరు దయచేసి. షాంపూ కాదు, దయచేసి ఈరోజు స్త్రీలకు కూడా చెప్తున్నాను, ఇక్కడ నుంచి స్త్రీలు దయచేసి స్నానం చేసిన తర్వాత తల ఆరిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మన కోకోనట్ ఆయిల్ తీసుకొని ఇలా వినండి, అది కూడా మసాజ్ చేయొద్దు, మంచిగా ఇక్కడ మాడ పైన పెట్టండి దయచేసి. మంచిగా తీసుకొని ఏదో ఇలా పెట్టడం ఫ్యాషన్ కానీ పోతున్నారు కానీ మీ ఎంట్రికలు ఉంటలేవు. నేను చెప్పినట్టు చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. వెంట్రుకలు మీకు ఎలా వస్తాయి తెలుసా? మళ్ళీ ఉత్పత్తి అయితే మళ్ళీ ఎలా మనం పాతగా ఎలా ఉంది అంటే మా భార్యకే జరిగిందండి, అంత తగ్గదు, ఆమె ఎంట్రికలే లావన్నారు. చూడండి నేను చెప్తాను, డాక్టర్లు చెప్పారు. నేను ఆమె పొరపాటు ఏం చేసిందని నేను ఇవన్నీ రీసెర్చ్ 23 ఏళ్ళు అవుతుందండి. నేను ప్రతి డిసీజ్ పైన రీసెర్చ్, నేను ఇంకా నా లైఫే రీసెర్చ్. వితౌట్ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్ అక్కర్లేదు. ఇక్కడ నుంచి మీకు ప్రజలకు బీపీ కూడా రాకుండా నేను నెక్స్ట్ డిబేట్లో చెప్తా, బీపీ హార్ట్ అటాక్. దయచేసి మీరు ఫ్యాషన్ అనుకొని తలకు నూనె పెట్టడం మరవకండి. స్త్రీలకైతే ఎంత బాగా వస్తాయంటే ఇది పెట్టడం మర్చిపోతున్నారు. మాకు ఫ్యాషన్ ఇది ఎలా అయిపోయింది, వాళ్ళకి ఫ్యాషన్ కావాలి, ట్రెండ్. పురుషులది కూడా తప్పు లేదండి ఇందులో. ఈరోజు రేపు ఏమైంది, అప్పుడు మన వెనకటికి మా అమ్మ ఏం చేసేది తెలుసా? అప్పుడు నూనె పెట్టకపోతే కొట్టేది నన్ను. ఎందుకు? మీరు నాకు రీసెంట్లీ నాకు ఇది జరిగింది ఎప్పుడు తెలుసా అండి? నేను కూడా ఈ రీసెర్చ్ ఎందుకు చేసిన అంటే నాకొకరు జరిగింది, ఇది ఏమైందనేది. అందుకే నేను పురుషులకి బట్టతలు ఎందుకు వస్తుందనే దానిపై ఒక్కరి మీద రీసెర్చ్ చేయట్లా. 23 ఏళ్ళు మీరు ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా. నాదేమైనా పొరపాటు ఉంటే మీరు చేయండి. ఇప్పటికి కూడా ఎవరైనా బార్బర్ షాప్కి వెళ్ళకుండా మసాజ్ చేయకుండా ఉన్నవారికి ఎవరికైనా బట్టతల చూపించండి, నా తల నరకండి, నేను సిద్ధంగా ఉన్నా దీని విషయంలో. ఎందుకంటే 28-30 సంవత్సరాల తర్వాత మానవుడు కొద్దిగా వీక్ ఉంటాడు. మీరు అది కూడా వీక్ ఉండడు. మీరు తినే ఫుడ్ పొరపాటు జరిగింది ఇక్కడ నుంచి అది కూడా ఫుడ్ చెప్తాను నేను మళ్ళీ డిబేట్లో. ఇదే సైరా మీడియాలోనే నేను ప్రతిదీ మీకు చెప్తాను. ఇక్కడ నుంచి ఎవ్వరికి కూడా ఎలాంటి జాయింట్ పెయిన్స్ రావు, మోకాళ్ళ నొప్పులు, ఏ మెడిసిన్ రానియను. బీపీ కానీ, స్టమక్ పెయిన్ కానీ, డయాబెటిక్స్ కానీ, మీరు ఏది అడుగుతారో ఏ దానికైనా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి డిసీజ్ కూడా
మీరు జీవించున్నంత కాలం నేను హాస్పిటల్కి వెళ్ళకుండా చేసే పూర్తి బాధ్యత నాది. ఈ సైర్య మీడియా ముందటాడుతున్నాను. ఎందుకంటే ఈ సైర్య మీడియా వారికి భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ రుణపడి ఉండాల్సిందే మీరు. ఎందుకంటే దీంట్లో ముందు నేను ఏం చెప్తున్నా, సైర్య మీడియా వారికి వాళ్ళు ఎక్కడ పుణ్యం చేసుకున్న ప్రజలు ఈరోజు దీనికి క్లుప్తంగా వివరణ దొరికింది. ఎలాంటి డిసీజ్కి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి నేను డైరెక్ట్గా మీతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి డాక్టర్ల ముందు కూడా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇవన్నిటికీ నేను రీసెర్చ్ చేసి ఉన్నాను. కొందరు ఏమంటారు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, కొబ్బరి నూనె, బుల్లెట్ కాఫీ, జొన్న రొట్టెలు, ఎక్సర్సైజులు, వ్యాయామాలు, వాకింగ్లు. ఏందండి ఇవన్నీ? ఎవరైనా వాకింగ్ చేస్తారా తెలుసా మీకు? వాకింగ్ అసలు చేయకూడదు తెలుసా? వాకింగ్ చేయడం వల్ల మానవుడు ఎంత లాసో నేను నెక్స్ట్ డిబేట్లో చెప్తాను. ఇది నేను 23 సంవత్సరాలు అవుతుంది నేను దీనిపైన రీసెర్చ్ చేయబట్టి. డిసీజ్ ఎందుకు వస్తుందో నేను రీసెర్చ్ చేసిన. డిసీజ్ ఎందుకు వస్తుందో నేను క్లుప్తంగా చెప్తున్నా. మెడిసిన్ చెప్పట్లా, డిసీజే రానివా మీకు? మీరేమంటారు, డిసీజ్ వచ్చినాక మీరు మెడిసిన్ ఇస్తారండి, నేను డిసీజే రానియా. డయాబెటిక్స్ ఇంకా నుంచి మీరు ఛాలెంజ్ బై డయాబెటీస్ వస్తే నేను మీరు ఏదంటే అది ఛాలెంజ్ చేస్తా. ఇదే మీడియా, సైరా మీడియా ముందు చెప్తున్నాను. మీరు ఎంత పెద్ద డాక్టర్స్ ఉండండి, మీ అవగాహన మీది. ఎవరిని తప్పు పట్టట్లా. వాళ్ళు డాక్టరు, నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? డాక్టర్లు తప్పనట్లా. డాక్టర్ లేకుంటే మనం బతకడం కూడా వేస్టే. ఎలా డెలివరీ అవసరం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనకు చేయికి కట్ అయింది, డాక్టర్ కావాల్సిందే. ఒకప్పుడు మీకు తెలుసో తెలియదు, 23 ఏళ్ళ కింద మనకి ఊరికి ఒక డాక్టర్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, ఊరు మొత్తమే డాక్టర్లు. మిస్టేక్ ఎక్కడ ఉంది తెలుసా? ప్రజలు తప్పు చేస్తున్నారు. ఈ మొక్కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుందో అది కూడా రేపు డిబేట్లో చెప్తాను. ఒక్కొక్క డిబేట్లో ఒక్కొక్కటి మీకు క్లుప్తంగా వివరిస్తా. ఎలాంటి మెడిసిన్ వాడకండి దయచేసి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ప్రజలు దయచేసి ట్యాబ్లెట్లు కంటిన్యూ చేయడం వల్ల వేరే డిసీజ్ వస్తాయి. దయచేసి వాడకండి. ట్యాబ్లెట్ అన్నట్ల తాత్కాలికం వాడండి. డాక్టర్లు ఇచ్చిన సలహా వాడాలా. ఎప్పుడు మనకు దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను ఒక్కటి చెప్పాను కదా, మనం ఏనీ కోకోనట్ ఆయిల్ తీసుకోండి, మనం పట్టించింది. నేను ఇలాంటి ఏదో నేను మందులు ఇస్తా అని చెప్పాను. బిందులు ఏముంటాయి ఇక్కడ? ఒక్కటే అండి, మీకు పుట్టుకతో వచ్చిందా బట్టతల నాకు చెప్పండి. ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ 26-27 ఇయర్స్. అవునా కాదా? అది కూడా పురుషులకు మాత్రమే, స్త్రీలకు బట్టతల ఎందుకు లేదు చూడండి. ఇప్పటికి కూడా మనకన్నా ఒకటి గుర్తుంచుకోండి, స్త్రీలు ఒకసారి డెలివరీ అయితే ఎంత ప్రాబ్లం తెలుసా మీకు? అలాంటిది వాళ్ళకి బట్టతల ఉందా? లేదు. మనం చేసే మిస్టేక్ ఇది ఒక్కటే. ఏంది? మనం కటింగ్ షాప్కి వెళ్తాం, ఒకసారి వెళ్తే ఏం కాదండి, ఏదో రిలాక్స్ కోసం ఒకసారి మసాజ్ చేయించినావు పర్వాలా. అది రోజు చేసి ఇక్కడ కణాలు చచ్చుబడతాయి. మనకి చేస్తున్నారా లేదా నాకు చెప్పండి. ఉన్నదా చూపించండి. స్త్రీలకు ఎందుకు లేదు? మరి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చేస్తారు కదా. మీకు ఇదే మిస్టేక్ చెప్పాను కదా, మెడిసిన్ నో నథింగ్. ఇంకొకటి గుర్తుంచుకోండి, సైరా మీడియా వారికి నమస్కారములు. నా లోపల ఎక్కడైనా తప్పు ఉంటే క్షమించండి. ఎవరిని నేను కించపరచాలని ఇవ్వట్లేదు దయచేసి. ఎందుకంటే నాది ఒకటే లక్ష్యం అండి, భారతదేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని నేను కోరుతున్నాను. త్రోట్ వరల్డ్కి నేను మెసేజ్ ఇస్తున్నా. ఇది ఇక్కడ నుంచి ప్రజలు జీవించున్నంత కాలము వితిన్ 1 month లోపల నేను మెడిసిన్ చెప్పకపోతే మొక్కల నొప్పులే రావు. అంటే డాక్టర్ తప్పనట్లా. బోన్ ఇరిగింది, మీరు డాక్టర్కి వెళ్ళాల్సిందే. డాక్టర్ లేకుండా ఎట్లా? ఆయన చేసేది ఆర్థోపెడిక్ డాక్టర్, ఆయన కట్టుకట్టి మెడిసిన్ ఇస్తారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా, ఆయుర్వేదిక్ వాడతారా, నాకు సంబంధం లేదు. నేను బోన్ ఇరిగితే చెప్పట్లా, బోన్ ఇరిగితే కూడా ఎలా అతుకుతుందో అడుగు చెప్తా. ఇంగ్లీష్ మందులు దయచేసి వాడకండి. వాడండి, తాత్కాలికంగా వాడాలా. మనకి ఎప్పుడు దెబ్బ తగిలింది 1 వారం 10 రోజులు వాడండి, తర్వాత మెడిసిన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. దేని గురించి? మోకాళ్ళ నొప్పులు కానీ, డయాబెటిక్స్ కానీ. నేను మీకు ఇంకొక మాట చెప్తున్నాను, లాక్డౌన్లో కరోనా వచ్చిందండి, తెలుసు కదా. 2020లో నేను ఈ మాస్క్ పెట్టలేదండి. మీరు అందరికీ తెలుసుకోండి. మీరు ఎవరో మందుగా అనుకున్నారు, అదన్నీ తప్పు. మందు అక్కర్నే లేదు. మన ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే ఎలాంటి మందు అక్కర్లా. నేను మా గల్లీలో ఒక వ్యక్తి చనిపోయాడు, కరోనా ఉందన్నారు. నేను పెట్టిన అడగండి. మన ఇమ్యూనిటీ చచ్చుబడితేనే. ఒకటి గుర్తుంచుకోండి, మన లోపల ఇమ్యూనిటీ ఎంత అయితే పవర్ఫుల్ ఉందో
ఎలాంటి డిసీజ్ మన దగ్గరికి రాదు. సైరా మీడియా వారికి చెప్తున్నాను, త్రోట్ ప్రజలకు చెప్తున్నాను, ప్రపంచ ప్రజలందరికీ నా మెసేజ్, స్త్రీలకు పురుషులకు అందరికీ నేను ఇక్కడ నుంచి ప్రజలందరికీ చెప్తున్నా, మీరు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు బీపీకి, డయాబెటిక్స్కి, హార్ట్ అటాక్కి ఏమేమి వాడుతున్నారు ఇవన్నిటికీ నేను క్లుప్తంగా సైరా మీడియా ద్వారా మీకు క్లుప్తంగా విడమరుస్తా. ఒక్కొక్క డిబేట్లో ఒక్కొక్క దానికి నేను క్లుప్తంగా వివరిస్తా. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో నేను క్లుప్తంగా చెప్తా మీకు. మీరు చెప్పరు ఎవరు ఇప్పటికీ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఈ స్టంట్ బ్లాక్ వేస్తారు, అర్థమైందా? మన వాల్స్ బంద్ అని అంటారు, ఈ వాల్స్ బంద్ కానియా, వాల్స్ బంద్ కాకుండానే చేస్తే ఇప్పటి నుంచి ఇంకా ఎలాంటి మెడిసిన్ అక్కర్లేదు. ఇదే నేను చెప్పింది క్లుప్తంగా పాటించండి, మందులు అక్కర్లేదు. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మనకి ఇవన్నీ రోగాలు పుట్టుక నుంచి ఉన్నాయా మీరు చెప్పండి? లేవు కదా. మీకు స్టమక్ పుట్టుక నుంచి ఉందా? ఎందుకు? మధ్యాహ్నం వచ్చింది, పోవాల్సిందే మధ్యాహ్నం వచ్చింది, ఎందుకు పోదు? మానవుడు ఎందుకున్నాడు? మై ఛాలెంజ్, పుట్టుకతో వచ్చిన డిసీజ్ వేరు, మధ్యన వచ్చిన డిసీజ్ కంపల్సరీ వెళ్ళిపోవాల్సిందే. ఎలాంటి పథ్యం లేదు, ఎలాంటి సజ్జలు కొర్రలు అండు కొర్రలు లేదు, కొబ్బరి నూనె లేదు, బుల్లెట్ కాఫీ లేవు. ఎంతోమంది ఎన్నో మీడియాలో ఏమేమో చెప్తారు, వ్యాయామాలు, ఎక్సర్సైజులు, వాకింగ్లు, ఇవన్నీ తప్పు. మీరు ఈరోజు తర్వాత దయచేసి ఎర్లీ మార్నింగ్ చేసి వాకింగ్ చేయకండి. దీనికి కూడా నేను సొల్యూషన్ ఇస్తా, అతి త్వరలోనే ఇదే సైరా మీడియాలో చెప్తా. దయచేసి మీరు వాకింగ్ చేయడం వల్ల చాలా కోల్పోతున్నారు. దీని గురించి ఈ వాకింగ్ చేయకూడదండి. సత్యన్న గారు, వీరన్న గారు, భాను మేడం గారు సైరా మీడియా చెప్తాను, ఇది తప్పు సార్. ఎందుకు చెప్పనా, అది మీకు నెక్స్ట్ మీడియాలో అన్నీ చెప్తాను. ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సైరా మీడియాను కనెక్ట్ కండి, లేదా నా నంబర్ ఇస్తాను. ప్రతిదీ కూడా దయచేసి నేను మీడియాకు క్లుప్తంగా వివరిస్తా. ఏది ఉన్నా ఎలాంటి మిస్టేక్ ఉండదు. ఇంకా ఇక నుంచి ప్రజలు బతికున్నంత కాలం హాస్పిటల్కి వెళ్ళకుండా చేసే బాధ్యత నాది. ఇది మై 100% మై ఛాలెంజ్. ఏమైనా తప్పు ఉంటే మీరు నలుగురిలో నిలబెట్టిన తల నరకండి. నేను చెప్పేది ఏమైనా ఉంటే నేను ఇంత ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఊరికే చెప్పట్లా. నేను 23 సంవత్సరాలు అవుతుందండి రీసెర్చ్ చేయబట్టి. ఇది ఎప్పటి నుంచో చెప్దాం ప్రజలు చాలా కోల్పోతుండండి. మొన్న నా దగ్గర ఒక వర్కర్ పనిచేస్తుందండి, ఊరికే మాకు జ్వరం అని పోతే 40,000 రూపాయలు తీసుకున్నాను డాక్టర్ 2 రోజులకు. నా బాధ అదే అండి, వర్ణనాతీతం ఇది. ఎందుకంటే అన్ని టెస్టులు, ఆమె ప్రాబ్లం ఒకటి, ఇలా చంపుతుంది ఒకటి డాక్టర్లు. అరే ఏందండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? ఆమె సంపాదించేది నెలకు 5,000, 10,000, 40,000 ఒక రోజులో తీసుకున్న డాక్టర్ ఏం చేయాలా? నేనే ఇచ్చిన ఆమెకు 40,000 రూపాయల బిల్లు. ఇది జరగనివ్వను అంటే పోవద్దన్నట్టు డాక్టర్ దగ్గరికి. తప్పు చేయకండి దయచేసి. నేను ఎలాంటి మెడిసిన్లు ఇవ్వను, నేను ఏదో మీరు మెడిసిన్లు ఇస్తాను అనుకోకండి. నాకు డబ్బు సంపాదించాలంటే నేను కోట్లలో డబ్బు సంపాదించుకుంటామా. నాకు డబ్బు గురించి నాకు ఎలాంటి ఆశ లేదు. నేను బిజినెస్ చేస్తాను, మీరు సంగారెడ్డిలో కనుక్కోవచ్చు. శంకర్ అంటే ఏంటో, ఎలా ఉంటాడో వ్యక్తి. నేను ఏది కూడా చేసేది పరిపూర్ణతతోని చేస్తాను. ఈ స్పష్టత, ఒరిజినాలిటీ, ఏదో ఇట్లా చెప్పి అపోహ ఇది వాడితే తగ్గుతుంది, తగ్గితేనే మాట్లాడాలా. ఏదో ఉట్టిగా ఏదో అపోహ, ఆ మెడిసిన్ వాడు, ఈ మెడిసిన్ వాడు, ఇవన్నీ అపోహలు. మీరు ఇక్కడ నుంచి మీరు మెడిసిన్ వాడండి, తాత్కాలికంగా వాడండి. ఇప్పటిదాకా కూడా ఇక్కడ నుంచి మీకు ఎలాంటి డిసీజ్ రాకుండా చేసే బాధ్యత నాదమ్మా. ఈ స్టమక్ పెయిన్ కానీ కడుపు నొప్పి ఎందుకు వస్తుందో చెప్తా, బొర్రె ఎందుకు వస్తుందో చెప్తా, మొక్కల నొప్పులు ఎందుకు వస్తుందో చెప్తా. నేను మీకు ఇంత తొడగొట్టి మాట్లాడుతున్నా ఈరోజు మీడియా ముందు అంటే నాది ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నా తెలుసా? నేను ఎందుకంటే నా ఆవేదన ఎందుకు తెలుసా? ప్రజలను చాలా ఇబ్బందులు చేస్తున్నారండి. మెడికల్ మాఫియా ఎట్లయిపోయిందంటే నాకు భయం అవుతుంది సార్. స్టాఫ్ని మొన్న ఒక అతనికి 2 లక్షలు లాక్కున్నారండి. ఊరికి హర్షములకండి 1,00,000 రూపాయలు తీసుకున్నారండి. నీ అమ్మ, అది హర్షములకు నేను ఏం లేకుండా తగ్గిస్తా. ₹1 మెడిసిన్ అక్కర్లా. ఏ హర్షములు అంటే అర్థమైంది కదా, ఫైల్స్, ఎలాంటి డబ్బులు వద్దు. నేను ఇప్పటికీ సుమారుగా 800 నుండి 900 మందికి ఎన్నో రోగాలు తగ్గించిన. 800 to 900 మెంబర్స్కి ఎన్నో రోగాలు, మోకాళ్ళ నొప్పులకు ఇచ్చిన, కడుపు నొప్పికి ఇచ్చిన. హర్షములలో అయితే నేత లెక్కలేదండి. బట్టతలకు కూడా నేనేం చెప్పినా, నేను ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి నేనే చెప్పడం కాదండి,
నేను ప్రతిదీ వివరించి చేద్దామని చూస్తున్నాను. అంటే దాపెడదామని కాదు, మొత్తము ప్రపంచమే బాగుండాలి. ప్రజలు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. ఇదే నా లక్ష్యం. ఏమైనా తప్పుంటే నన్నందరూ మీరు క్షమించాలని కోరుతున్నాను. 3 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి పరిశోధనలో అసలు బట్టతల ఎందుకు వస్తుంది, దేని గురించి వస్తుందని వివరించారు కదా. పురుషులు బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు మసాజ్ అనేది చేసుకోకూడదు, కటింగ్ చేసుకోవాలి రావాలి, కానీ మసాజ్ అనేది చేసుకోకూడదు అని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలు కూడా తలస్నానం చేసిన తర్వాత 1/2 అవర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అతి త్వరలో మనోహర్ గారు మనుషులకు వచ్చే ప్రతి డిసీజ్ గురించి కూడా చెప్తాము అని చెప్తున్నారు. వేచి చూద్దాం. ఇంకే మనకు వచ్చే రోగాల గురించి బీపీ కానీ హార్ట్ అటాక్ కానీ అవి ఏ విధంగా వస్తాయి, వాటిని అరికట్టడం ఏ విధంగా అని తను సూచనలు ఇస్తా అని చెప్తున్నాడు. వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.